ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ జీవితంలో చేస్తున్న మేలు ఏమిటి అనగా, సమాధి వంటి భయంకరమైన సమస్యల నుంచి, భయంకరమైన వేదన చింతల నుంచి నీ ప్రాణమును విమోచిస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన ఇహపరమైన సమస్యలు, వేదనలు, చింతలు, దుఃఖముల నుండి విమోచించుట మాత్రమే కాకుండా పర సంబంధమైన దీవెనలను, ఆశీర్వాదములను నీకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. శాశ్వతముగా ఈ సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించి ఆయన కరుణను, కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నేస్తమా, నీవైతే దేవుని యందలి ప్రేమతోనూ, దేవుని యందలి భయముతోనూ, భక్తితోనూ జీవించవలను. ఎందుకంటే నీవు దేవుని యందలి భయభక్తులతో జీవించినట్లయితే నీ బ్రతుకు యహమందును పరమందును ఉన్నతమైన దీవెనలు అనుభవించువానివై ఆశీర్వదింపబడుతోంది. సమాధి వంటి భయంకరమైన సమస్యలు నీ జీవితంలో ఎదురుపడినప్పటికీ వాటన్నిటి నుంచి కూడా నీకు విమోచన అనుగ్రహించు దేవుడు నీ దేవుడై ఉన్నారు. ఆయన కరుణను, ఆయన వాత్సల్యతను, ఆయన కటాక్షములను నీకు కిరీటముగా, ఆశీర్వాదముగా ఉంచు దేవుడు నీ దేవుడై ఉన్నారు. అంతేకాకుండా పరమందు నీకు ఆయన జీవ కిరీటము అనడి ఆ ఉన్నతమైన బహుమానమును ఆయన నీకు అనుగ్రహిస్తారు. యేసు ప్రభువు ద్వారా నీ జీవితంలో నీకు ప్రాప్తించిన ఆ విమోచన ఏమిటి అనగా, ఇహ సంబంధమైన పాపముల నుంచి, శాపముల నుంచి నీవు తప్పించబడి నిత్య జీవమును పొందుకొని వాడబారని మహిమ కిరీటమును ధరించి నీవు జీవము గలవానివై దేవునిని ఆరాధించే దూతల సమూహములో ఒకనిగా ఉండుట దేవుని కృపయ్యున్నది. యేసుక్రీస్తు ప్రభువు తాను సిలువలో చేసిన ప్రాణత్యాగము నిన్ను అంత ఉన్నతమైన స్థితికి నడిపిస్తోంది. గనుక ఆయన చేసిన త్యాగమును నీవు జ్ఞాపకం చేసుకొని నీవు ఎల్లవేళలా కూడా ఆయన యందలి భయముతోనూ భక్తితోనూ జీవించుటకు ప్రయత్నము చేయవలను. నీ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా నీకు ఆయన తప్పక అనుగ్రహిస్తారు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా తన కటాక్షములను నీకు తోడుగా ఉంచి, తన కృపను నీకు తోడుగా ఉంచి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రక్షక. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించున్నారో వారి జీవితంలోనూ, కుటుంబంలోనూ కూడా నాయనా మీరే విమోచనను దయచేయండి తండ్రి. ప్రాణములకు నెమ్మదిని దయచేయండి. మీ శాంతి సమాధానమును అనుగ్రహించండి నాయన. మీ కరుణను, కటాక్షములను వారికి నాయన కిరీటముగా ఉంచి మీ కృపలో మీ బిడ్డకి నాయన ఆశీర్వదించి నడిపించమని, నాయన అనుగ్రహించి జీవింపచేయమని ప్రాధేయపడుచున్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహదిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.